ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఉట్నూరు మండలం తేజాపూర్ గ్రామంలో రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివాసీ గిరిజన రైతులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రైతన్నలు వ్యవసాయ పొలంలో విత్తనాలు విత్తి స్వీట్లు తినిపించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుగా ఆత్రం సుగుణ వెల్లడించారు. चौकड़ की तोरू म्हणजे राम राम वे हटात रे प्रवीण अम्मा आई तुझी करती फोटो दे हेड ना అందులో కూడా రావాలి కదా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడక ముందే 6 గ్యారెంటీలతోటి ముందుకొచ్చి 6 గ్యారెంటీలను నెరవేరుస్తూ అదేవిధంగా మరి రైతులకు భరోసా కల్పిస్తాం, రైతులను ఆదుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అన్న మాటకు కట్టుబడి రైతులకు మరి 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీని ఈరోజు నెరవేర్చడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైతులకు రుణమాఫీ అనేది ఎంతో ఆదాయంగా వాళ్ళకి ఆసరాగా ఉన్నటువంటిది. ఈరోజు వాళ్ళకి ఎంతో భరోసానిచ్చినటువంటిది మరి రుణమాఫీ. చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు, మరి దీపా మున్షి గారు, మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రైతులందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి రైతులు ఎక్కువగా, భారతదేశం అంటేనే రైతుల దేశం ఇది. కాబట్టి రైతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ప్రభుత్వం కోరుకునేటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రైతులు బాగుంటేనే మేం బాగుంటామని అనుకునేటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందుకే తక్షణమే 2 లక్షల ఏకకాలంగా 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైతులకు ఎంతో భరోసానిచ్చినటువంటి ఈ రుణమాఫీ రైతులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు పంట పొలాల్లోనే మరి పండగ జరుపుకోవడం అనేది జరుగుతుంది.